హరే కృష్ణ. ఈరోజు మనం సూతుడు చెప్పిన మహాభారతం గురించి తెలుసుకుందాం. మహాభారతం అనేది ఒక యుద్ధ కథ మాత్రమే కాదు. ఇది ధర్మం, అలాగే కుటుంబం, అలాగే మనిషి జీవితంలో తీసుకునే నిర్ణయాల కథ. ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్ప ఇతిహాసాలలో ఒకటి ఈ మహాభారతం. మనిషి భావాలు, లోపాలు, మంచితనం అన్నిటిని చూపించే అర్థం మన మహాభారతం. కానీ ఈ మహాభారతం కథను మనకు ఎవరు చెప్పారు? ఎలా మన దగ్గరకు వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక మహానుభావుడి దగ్గర ఉంది. ఆయనే సూతుడు. అసలు సూతుడు ఎవరు? ఆయన పేరే ఉగ్రశ్రవణుడు. చిన్న వయసు నుంచే వేదాలు, పురాణాలు, దేవతల కథలు అన్నీ వింటూ పెరిగాడు. అతని జ్ఞాపక శక్తి అసాధారణం. ఒక్కసారి విన్న కథను ఒక్క మాట కూడా మర్చిపోడు. అతని మాటలో ఒక మాయ ఉంటుంది. అతను కథ చెప్పడం మొదలు పెడితే వినేవాళ్ళు ఆ కథలోకి వెళ్ళిపోతారు. యాగాలు, రాజదర్బార్లు, ఋషుల సభలు ఎక్కడైనా అతనే ముఖ్య అతిథి. అందుకే ఋషులు, రాజులు అందరూ అతన్ని గౌరవంగా సూతుడు అని పిలిచేవారు. ఒకరోజు మన సూతుడు ఒక పవిత్రమైన అరణ్యానికి చేరుకున్నాడు. అదే నైమిషారణ్యం. అక్కడ శౌనక మహర్షి నేతృత్వంలో వేలాది ఋషులు ఒక మహాయజ్ఞం చేస్తున్నారు. అది సాధారణ యజ్ఞం కాదు. అది జ్ఞానం కోసం, అలాగే లోకక్షేమం కోసం జరిగే యజ్ఞం. అప్పుడు మన సూతుడు అక్కడికి వెళ్ళారు. సూతుడు అక్కడికి చేరుకోగానే మునులు అందరూ సూతుడిని గౌరవించి సత్కరించారు. తర్వాత ఇలా అడిగారు, ఓ సూతుడా, మాకు ఒక పవిత్రమైన కథ చెప్పండి అనేసి. అప్పుడు సూతుడు ఒక చిరునవ్వుతో అడిగాడు, మీకు ఏ కథ కావాలి అనేసి. అప్పుడు ఋషులు ఇలా సమాధానం ఇచ్చారు, జ్ఞానం ఇచ్చే కథ కావాలి, అలాగే ధర్మాన్ని నేర్పే కథ కావాలి అనేసి. అప్పుడు సూతుడు చెప్పాడు, నేను మీకు మహాభారతం చెప్తాను అనేసి. ఈ మహాభారతాన్ని రచించింది వేదవ్యాస మహర్షి. ఆయన సాధారణ ఋషి కాదు. ఒకప్పుడు వేదాలు అన్నీ కలిసే ఉండేవి. ఆ వేదాలను ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వవేదంగా విభజించిన మహానుభావుడు. అందుకే ఆయనకు ఇలా పేరు వచ్చింది, వేదవ్యాసుడు అనేసి. ఆయన ఈ మహాభారతాన్ని రచించారు. కానీ దాన్ని రాసింది ఎవరో తెలుసా? స్వయంగా వినాయకుడు. వ్యాసుడు చెప్పగా వినాయకుడు రాశారు. అలా పుట్టింది ఈ మహాగ్రంథం. ఈ మహాభారతం అన్ని లోకాలకు చేరాలి అనేసి నిర్ణయించారు. దేవలోకానికి నారదుడు వెళ్ళారు. మనుషుల లోకానికి వైశంపాయనుడు వెళ్ళారు. వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు ఈ కథను చెప్పారు. జనమేజయుడు తన తండ్రి పరీక్షితుడు సర్పదంశంతో చనిపోవడంతో సర్పసత్ర యజ్ఞం చేశారు. ఆ యజ్ఞంలో వైశంపాయనుడు మొత్తం మహాభారతాన్ని వివరించారు. అక్కడే సూతుడు మొదటగా మహాభారతాన్ని విన్నారు. ఆ కథనే ఇక్కడ నైమిషారణ్యంలో ఋషులకు చెప్పారు. ఇక్కడ ఒక ప్రశ్న మిగిలింది. వైశంపాయన మహర్షి ఎవరు? ఆయనకు మహాభారతం ఎలా తెలిసింది? వ్యాస మహర్షితో ఆయనకు ఏమి సంబంధం? మరియు మన సూతుడు మొదటగా మహాభారతాన్ని ఏ కథతో ప్రారంభించారు? ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో వరకు వేచి ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.